ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరగనుంది. 9 గంటలకు కళ్యాణ వేడుకలు మొదలు కానున్నాయి. 11 గంటల 55 నిమిషాలకు కళ్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కళ్యాణం వీక్షించేందుకు లక్షల్లో భక్తులు శివసత్తులు రానున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. 3 రోజుల కళ్యాణ వేడుకలో భాగంగా రేపు రథోత్సవం నిర్వహిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఇవాళ జరగబోతోంది. సో భక్తులు భారీగా తరలివస్తున్నారు. సో అక్కడ సందడిని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, అక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణం అంతా ఎట్లా ముస్తాబైంది? భక్తులు ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు? భక్తుల రాక ఎట్లా ఉంది? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి? ఎస్ రాజేష్, బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి మంగళవారం అమ్మవారికి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, కళ్యాణాన్ని దగ్గర నుంచి వీక్షించేందుకు అనేక మంది భక్తులు బల్కంపేటకి తరలి వస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు ఈరోజు బల్కంపేటకు తరలి వస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, అమ్మవారి కళ్యాణాన్ని దగ్గర నుంచి వీక్షించేందుకు కూడా ప్రజలందరూ ఈ సంవత్సరం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నిన్న సాయంకాలం అమ్మవారికి ఎదుర్కొల్ల కార్యక్రమం జరిగింది. నిన్న ఉదయం అమ్మవారిని ఎంతో అందంగా పెళ్లి కూతురులాగా అలంకరించడం జరిగింది. ఇక సాయంకాలం 6 గంటల ప్రాంతంలో అమ్మవారిని, అదేవిధంగా స్వామివారిని దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకుని వెళ్లి పట్టు వస్త్రాలు అనేవి సమర్పించి ఎదుర్కొల్ల కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఈ రోజు తెల్లవారుజామున 4:30 నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 5 గంటల నుంచే భక్తులందరినీ కూడా దర్శనార్థం లోపలికి అనుమతిస్తున్నారు. ఇక 9 గంటల ప్రాంతంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను కూడా మండపం పైకి తీసుకురానున్నారు. 9 గంటల నుంచే మనకి అమ్మవారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ వేడుకల ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమైపోతాయి. ఇక 11:51 అమ్మవారి కళ్యాణం కూడా జరగబోతోంది. ఈ కళ్యాణానికి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. సాధారణ దర్శనం, అదేవిధంగా VIP దర్శనం, శివసత్తులు, బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లని, ఇక పెద్దవాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి శీఘ్ర దర్శనం అంటే తొందరగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లనైతే ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు, అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇక అడుగడుగున మనకి భద్రతా చర్యలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ మనకి పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. దీంతో పాటుగా మహిళా కానిస్టేబుల్స్ కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లోపలికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి సేవ తరపున కొంతమంది వాలంటీర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. వాళ్ళు క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకు, అదేవిధంగా కళ్యాణం వేడుకల్లో పాల్గొనేటువంటి దంపతులకు కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా, గైడెన్స్ అదంతా కూడా వాళ్ళు ఇస్తున్నారు. దీంతో పాటుగా లోపలికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం కల్పించడము, ఇక వాహనాలు పార్క్ చేసుకునేందుకు దాదాపు 5 ప్రదేశాలలో కూడా ఈ ఏడాది పార్కింగ్ ఫెసిలిటీస్ ను కూడా కల్పించడం జరిగింది. మనకి బల్కంపేట సరౌండింగ్స్ లో ఉన్నటువంటి R&B బిల్డింగ్ లో, అదేవిధంగా GHMC గ్రౌండ్ లో, నేచర్ క్యూర్ హాస్పిటల్, ఫతేనగర్ బ్రిడ్జ్ కింద, ఇంకొక అపార్ట్మెంట్ దగ్గర కూడా మనకి పార్కింగ్ ఫెసిలిటీని అయితే కల్పించారు. ఇక ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు కాబట్టి మరి భక్తులు లోపలికి రావడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ డైవర్షన్ అనేది పెట్టడం జరిగింది. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉండి రూట్ అదంతా కూడా గైడ్ చేస్తున్నారు. కాలినడకన వచ్చేటువంటి భక్తులను కూడా వాళ్ళందరూ కూడా లోపలికి అలో చేస్తున్నారు. ఎటువైపు నుంచి VIP దర్శనం ఉంటుంది, ఎటువైపు నుంచి సాధారణ క్యూ లైన్లు ఉంటాయి, ఏంటి అనేది కూడా చెప్తున్నారు. ఈ రోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని వీక్షించేందుకే లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అమ్మవారి కళ్యాణాన్ని దగ్గర నుంచి చూసి ఆ అక్షింతలు అనేవి తీసుకొని వెళ్తే అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయని, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఆషాఢ మాసంలో తొలి మంగళవారం రోజు జరిగేటువంటి అమ్మవారి కళ్యాణాన్ని
దగ్గర నుంచి వీక్షించడానికి లక్షల మంది భక్తులైతే తరలి వస్తుంటారు. ఇక ఈ రోజు ప్రధానంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, అమ్మవారికి ఒడి బియ్యము అదేవిధంగా బోనాలను సమర్పించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి మనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యామంటే అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ బోనాలు సమర్పించిన తర్వాతే మళ్ళీ మనం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అంత కట్టుదిట్టంగా కూడా ఇక్కడ మనకి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మనకి క్యూ లైన్లకి ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తులు బయటికి రావడానికి, ఆ పై నుంచి దూకడానికి, కింద నుంచి రావడానికి కూడా ఎట్లాంటి ఆస్కారం లేకుండా మనకి పెద్ద పెద్ద ఫెన్సింగ్లతోటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సాధారణ భక్తులు ఒక్కసారి క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్లి గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ అదే క్యూ లైన్ గుండా బయటకు వెళ్లే విధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక 9 గంటల ప్రాంతంలో అమ్మవారి కళ్యాణానికి సంబంధించినటువంటి వేడుక ఉత్సవాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పూజారులందరూ కూడా మండపం వద్దకు విచ్చేశారు. లోపల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను కూడా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్ని నిర్వహించిన తర్వాత 9 గంటల ప్రాంతంలో ఉత్సవ విగ్రహాలను మనకి మండపం మీదకి తీసుకొని వచ్చి 11:51 కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా జరగబోతోంది. సో దీన్ని కళ్ళారా వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచే భారీగా అక్కడికి తరలి వస్తున్నారు. సో దానికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు కూడా అక్కడ జరిగి